అరే యూట్యూబ్లో 100K ఫాలోవర్స్ వచ్చారని నాకు సిల్వర్ బటన్ ఇచ్చారు, అంటే 1,00,000 ఫాలోవర్స్ వచ్చారని. ఇప్పుడు నేను ఎంత సంపాదిస్తున్నాను అనేది కూడా మీకు కూడా క్యూరియాసిటీ ఉండేది కదా. అన్ని పనులు మానేసుకొని నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవుతా, ఫేమస్ అవుతా, పాపులర్ అవుతా అనుకున్నారనుకో, అడక్కదింటూ, సీరియస్లీ అడక్కదింటూ. ఇది నా యూట్యూబ్ ఛానల్ పల్లి భావిరెడ్డి. ఇది నాకున్న వ్యూస్, ఇది నాకున్న సబ్స్క్రైబర్స్, నాకు ఈ మంత్లో జనరేట్ అయిన అమౌంట్. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి ప్రజెంట్ ఆన్ గోయింగ్ జనవరిలో ఆల్ టుగెదర్ నేను సంపాదించింది $838. ఈ మాత్రం పైసలకి మూన్ మీదకి వెళ్ళి ఏమైనా మ్యాంక్షన్లు కడతామా? శుభ్రంగా పేరెంట్స్ చెప్పినట్టు జాబ్లు చేసుకోవడము, లేదు అంటే గవర్నమెంట్ నుంచి హెల్ప్ తీసుకొని బిజినెస్ ఐడియాస్ ఏమైనా డెవలప్ చేసుకోవడము, కెరియర్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వద్దు అనట్లేదు, అంతేగాని ఉన్న పనులని మానేసుకుని నేను ఇన్ఫ్లుయెన్సర్ అవుతా అంటే అంతే. అది సైడ్ వైస్లో చేసుకోండి, అయినప్పుడు అవుతుంది. 1 year 2 years ఇట్ టేక్స్ టైం. తెల్లరపాటికి అందరూ పాపులర్ అయిపోలేరు కదా, పాపులర్ అయినంత మాత్రం పైసలు రావు కదా. సో మనకున్నది వదిలేసుకుంటాం, మూర్ఖత్వం అవుతుంది. ఉన్న పనులు మానేసుకుని చేయాల్సిన అవసరం లేదు ఇన్ఫ్లుయెన్సర్ థింగ్స్. మీ పనులు మీరు చేసుకుంటూ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వండి.